స్వర్ణకారులది ఒకప్పుడు బంగారు బాట, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. బంగారం ధరలు రోజు రోజుకి మెరిసిపోతున్నాయి, కానీ స్వర్ణకారుల బతుకులు మాత్రం చీకటవుతున్నాయి. బంగారం కొనొద్దంటూ ప్రధాని చేసిన ప్రకటనతో లక్షలాది మంది స్వర్ణకారుల్లో ఆందోళన మొదలైంది. ఎలా బతకాలనే భయం మొదలైంది. ఆ భయంతోనే రోడ్డెక్కారు స్వర్ణకారులు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో సంక్షోభం అంచుల్లో ఉన్న భారత్ పొదుపు మంత్రాన్ని ప్రయోగించింది. విదేశీ ప్రయాణాలు వద్దు, అనవసరపు ఖర్చులు చేయొద్దు, ఆడంబరాలు వద్దు, ఏడాది పాటు బంగారం అస్సలే కొనొద్దంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో స్వర్ణకారుల్లో అలజడి మొదలైంది. ఏడాది వరకు బంగారం కొనొద్దంటే ఆ బంగారం తయారీనే నమ్ముకున్న తమ పరిస్థితి ఏం కావాలంటూ స్వర్ణకారులు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు, కడప సహా ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేపట్టి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఇంతకుముందు నోట్లు రద్దయినప్పుడు ఇబ్బంది పడినారు, కరోనా టైంలో స్వర్ణకారులు ఇబ్బంది పడినారు, బంగారు రేట్లు పెరిగినప్పుడు స్వర్ణకారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళా ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దని దేశ ప్రధాని చెప్పడం వల్ల స్వర్ణకారులు అందరూ రోడ్డు మీద పడ్డారు. స్వర్ణకారుల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కుటుంబాలు పోషించలేక వివిధ పనులకు వెళుతున్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి మన స్వర్ణకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విపరీతంగా రేట్లు పెరిగిపోవడంతో ఇప్పటికే సేల్స్ పడిపోయాయి. పైగా ఇప్పుడు గోల్డ్ కొనొద్దని ప్రధాని చెప్పడంతో మరింతగా సేల్స్ పడిపోతాయనే ఆందోళన వాళ్ళది. రేటు కూడా విపరీతంగా గల్ఫ్ మాధ్యమంలో పరిస్థితుల్లో యుద్ధాల వలన రేటు పెరగడంలో మా వృత్తి చాలా అంతరించిపోతుంది. ఇదే కాకోకుండా నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరం రోజులు బంగారు కొనొద్దని చెప్తే గన మా పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి అయింది. స్వర్ణకార వృత్తిని నమ్ముకొని దేశవ్యాప్తంగా 40 లక్షల మంది స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా కలుపుకుంటే 2 కోట్ల మందికి స్వర్ణకార వృత్తే జీవనాధారం. ఏపీ విషయానికి వస్తే 1,62,000 మంది స్వర్ణకారులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 8 లక్షల మంది బంగారం తయారీపై ఆధారపడ్డారు. వాళ్ళందరికీ ఉపాధి కరువు అయ్యే పరిస్థితి. నోట్ల రద్దు, కరోనా ఇప్పటికే దెబ్బ కొట్టాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలతో సుమారు 80% మందికి పని లేకుండా పోయిందట. భారతదేశంలో ఉన్నటువంటి 40 లక్షల కార్మికులు, వారి కుటుంబాలు 2 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు ఈ వృత్తి మీద. వారికి ప్రత్యేకంగా ఏం చూపిస్తారో చెప్పకుండా ఒకేసారి ప్రజల్ని భయభ్రాంతులకు గురయ్యే విధంలాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికే స్వర్ణ వృత్తి అనేక రకాలుగా ఇబ్బందులకు గురైంది. నోట్ల రద్దప్పుడు కానివ్వండి, మరి అలాగే కరోనా సమయంలో కానివ్వండి, అలాగే ఇప్పుడు 65,000 70,000 ఉండాల్సిన 10 గ్రాముల బంగారం 1,70,000 రూపాయల వరకు పెరిగి దాదాపు 80% మంది మామూలు రోజుల్లోనే పని లేకుండా ఉండేటువంటి పరిస్థితి. దేశం కోసం కేంద్రం నిర్ణయాలు తీసుకుంది, వాటికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, కానీ తమకు కూడా జీవన భృతి కల్పించాలని కోరుతున్నారు స్వర్ణకారులు.